హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. 2 కోడిగుడ్లు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కార్న్‌ఫ్లోర్, కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు చిన్నగా చీల్చుకున్నానండి, కొద్దిగా పసుపు, కరివేపాకు, ఉప్పు, కారం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇక తయారీ విధానంలోకి వెళదాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా కారం 2 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. అది కూడా వేసి శుభ్రంగా కలపాలి. గరం మసాలా అది కూడా 1 టేబుల్ స్పూన్ అండి. అది కూడా వేసి కలపాలండి. జీలకర్ర పొడి అండి, అది కూడా వేసి కలపాలి. అలా విడివిడిగా కలిపితేనే మసాలా బాగా పట్టుతుంది. దాంట్లోకి 2 కోడిగుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసి బాగా కలపాలండి. మొత్తం చికెన్ అంతా పట్టేటట్లు కలపాలి. దాంట్లోకి 1 కప్పు కార్న్‌ఫ్లోర్ అండి. బాగా కలుపుకోవాలండి. నాకు కొంచెం లూజ్గా అయ్యింది, అందుకని మళ్ళీ వేసాను. అది కూడా వేసి బాగా కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అండి. మొత్తం కలిసేటట్లు కలపాలి. దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి, అవన్నీ వేసి మొత్తం కలుపుకోవాలండి. దాంట్లోనే 2 చెక్కల నిమ్మరసం కూడా పిండి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. అది ముందే వేసాను, అందుకే చూపించలేదు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చికెన్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.